సోషల్ మీడియా మిత్రులకు నాతోటి వైఎస్ఆర్ పార్టీ సైనికులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోనూ దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వర్తించామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలానే నిర్వర్తించారు. మరి అందులో ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల నిమిత్తం ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రజల నుండి అభ్యర్థనలు, అవసరాలు, ఏమేమి వర్కులు జరగాలి అనే దాని మీద తీసుకునే కార్యక్రమం ఇది. పవన్ కళ్యాణ్ గారికి తెలీదో, లేకపోతే ఆ రోజు మీడియాలో రాసినటువంటి వాళ్ళకి తెలీదో, కానీ గ్రామ సభలు దేశం మొత్తం మీద ఒకేసారి జరుగుతాయి. 4 సార్లు కంపల్సరీ పెట్టేటువంటి ఉంటుంది. అది జనవరి 26వ తారీఖున గ్రామ సభ దేశం మొత్తం జరుగుతుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున దేశం మొత్తం గ్రామ సభలు జరుగుతాయి. అలానే ఆగస్టు 15న దేశం మొత్తం గ్రామ సభలు ఒకేసారి జరుగుతాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దేశం మొత్తం గ్రామ సభలు జరుగుతాయి. మరి కొత్తగా ఇప్పుడు చేసింది ఏంటో తెలియదు. ఏం చేశారంటే, దేశం మొత్తం జరగాల్సినటువంటి ఆగస్టు 15న జరగాల్సినటువంటి గ్రామ సభను ఆపేసి నిన్న 23వ తారీఖున మేము పెట్టామని చెప్పేసి తప్పుకొట్టుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. మీరంటే చాలా గౌరవం, ఎందుకంటే మీ భాష, మీరు మాట్లాడేది పేదవాళ్ళ కోసం, ఉద్యమకారులు పుస్తకాలు చదివారని చెప్పేసి చెప్తున్నారు. నేను ప్రశ్నిస్తానని చెప్పేసి అంటున్నారు. నేను కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో అవన్నీ కూడా ప్రజలకు నేను బాధ్యుడిని అని చెప్పేసి చాలా మార్లు చెప్పారు. మరి ఈ మధ్య మీరు నోరు మెదపట్లేదు, మాట్లాడలేదు. నిన్న అచితాపురంలో చనిపోయినటువంటి వాళ్ళు కంపెనీలని ఇన్స్పెక్షన్ చేస్తే కంపెనీలు రామేమోనని చెప్పేసి భయంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలా వద్దు, మీరు మాట్లాడండి. ప్రెస్ మీట్లో మీరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు మాట్లాడకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం చేస్తున్నటువంటి తప్పుల్ని మీరు లోపల నుండే ప్రశ్నిస్తే మీ మీద చాలా గౌరవం ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి సబ్జెక్టులోకి వస్తాం. 4500 కోట్లు నిన్న గ్రామ సభలో రాష్ట్రం మొత్తం పనికి ఆహార పథకం కింద మీరు వచ్చినాయి. ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఒకేసారి గ్రామ సభ రాష్ట్రం మొత్తం మీరు పెట్టడం జరుగుతున్న ఉపాధి హామీకి సంబంధించిన దానివల్ల ఏం నష్టం జరిగిందనేది ఒకసారి చూద్దాం. గ్రామ సభ అంటే పంచాయతీ సర్పంచి నిర్వర్తించాలి. పంచాయతీ సర్పంచి లేకపోతే వైస్ సర్పంచి, వారు కూడా లేకపోతే వార్డు మెంబర్లు వాళ్ళు నిర్వర్తించాలి. కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు నిర్వర్తించారు. ఎక్కడ కూడా, ఎందుకంటే 70% పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నారు. ఎక్కడ వాళ్ళకి పేరు వస్తుందో, పార్టీకి ఎక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ లాభం వస్తుందో, మంచి పేరు వస్తుందోనని వాళ్ళకి ఎవరిని గ్రామ సభలు పెట్టనివ్వకుండా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో పంచాయతీ సెక్రటరీ ద్వారా మాత్రమే ఈ యొక్క గ్రామ సభలు నిర్వర్తించారు. గ్రామ సభ అంటే ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ అధికారులు ఉండడానికి ఒక అవకాశం. మరి ఒకేసారి జరగడం వలన
ప్రభుత్వ అధికారులు, మండల లెవెల్ ఆఫీసర్లు గ్రూపుల వారీగా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ గ్రామ సభలకు అటెండ్ కావాల్సి వచ్చింది. 4 గ్రామాలకు ఒక సెక్రటరీ ఉంటే 4 గ్రామాలకు ఒక సెక్రటరీ ఒకే రోజు 4 గ్రామాలు ఉండకుండా చేయాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి గ్రామ సభల్ని 2 నెలలుగా పెట్టుకోవచ్చు. అది నవంబర్, డిసెంబర్ నెలల్లో చూస్తారు, జనవరిలో ప్రపోజల్స్ పంపిస్తారు. ఇది సిస్టమ్. నెల రోజులు కూడా ఈ గ్రామ సభలు పెట్టుకోవచ్చు. ఒక మండలానికి 10 నుంచి 20-25 దాకా గ్రామాలు ఉంటాయి. మరి రోజుకొక గ్రామం చొప్పున మా ఎండిఓ, ఈఓఆర్డి, అట్లనే పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు అందరూ కూడా ప్రతి గ్రామంలో అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎంపీపీ అంటే ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీపీ, జెడ్పీటీసీలు ప్రతి గ్రామానికి అటెండ్ అవ్వడానికి, ప్రతి గ్రామ సభకు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి పెడితే ఎవరు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. దానివల్ల మీరు చేసిన దానివల్ల నష్టం అనేది ఎలా జరిగిందనేది ఒకసారి తెలియపరుస్తాను. ఎందుకంటే మీరు ఈ దేశంలోనే మొట్టమొదటిగా నేను చేశాను, నేను కొత్తగా చేశాను, అందరూ నా గురించి చర్చించుకోవాలనేటువంటి భావనతో ఒకే రోజు పెట్టామని చెప్పేసి చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2020 నాటికి ఉపాధి హామీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 10,365 కోట్ల వర్కులకు సంబంధించి ప్రపోజల్స్ పంపిస్తే 10,365 కోట్లు శాంక్షన్ అయ్యి వచ్చింది ఉపాధి హామీ. అది మన రాష్ట్రంలో 10,964 కోట్లు ఖర్చు చేశారు. అది లేబర్ కంటెంట్ అయితేనేమి, అలానే మెటీరియల్ కంటెంట్ అయితేనేమి. 2021 నాటికి మన ఏపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి పంపించినటువంటి ప్రపోజల్స్ 7,225 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం 7,225 కోట్లు పంపించింది. కానీ ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 8,285 కోట్లు ఖర్చు వచ్చేటట్లుగా పేదవాళ్ళకి రానివ్వండి, కన్స్ట్రక్షన్స్ చేయగలిగింది. అదే 23వ సంవత్సరానికి సంబంధించి 8,132 కోట్లు ప్రపోజల్స్ పంపిస్తే ఏపీ గవర్నమెంట్ 7,537 అంటే మనం ప్రపోజల్స్ పంపించిన దానికంటే కూడా తక్కువ పంపించింది కేంద్ర ప్రభుత్వం. కానీ మన ప్రపోజల్స్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 8,623 మన ప్రపోజల్స్ కంటే తక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన ప్రపోజల్స్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. పేదవాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టుగా చేసింది, ఉపయోగపడేటట్టుగా చేసింది. అలానే 22-23 సంవత్సరానికి సంబంధించి మన ప్రపోజల్ 9,000 కోట్లు 9,012 కోట్లు ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 7,244 కోట్లే ఇచ్చింది. మరి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8,944 కోట్లు ఖర్చు, వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ. అలానే 24-25 అంటే ఎలక్షన్ ఇయర్కి సంబంధించి కొంచెం ఖర్చులు అంటే పెట్టుబడి పెట్టి వర్కులు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అలానే ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 24-25 సంవత్సరానికి గాను 23-24 గాను 6,558 కోట్లు ప్రపోజల్స్ పంపిస్తే 6,438 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. 5,313 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులోకి ఖర్చు చేసేటట్టుగా చేసింది. మరి ఈ రకంగా అంటే మనం ఏదైతే ప్రపోజల్స్ పంపించామో వీళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు, ఒక నెల రోజులు మీటింగ్లు పెట్టి గ్రామ సచివాలయం పంచాయతీ వారీగా గ్రామ సభలు పెట్టి అందులో తీసుకొని వాటిని ఒక మీటింగ్లో అన్ని ఫైనల్ చేసుకొని
వారం రోజుల గ్యాప్లో రెండవ గ్రామ సభ జరగాలి. ఇది ఇది సిస్టమ్. ఆ రెండవ గ్రామ సభలో ప్లానింగ్కి సంబంధించి ఎంతెంత పంపించాలి అప్రూవల్స్ తీసుకుంటారు. ఆ రెండవ గ్రామ సభ వారం రోజులు గ్యాప్ ఉండాలి. మొదటి గ్రామ సభ కంప్లీట్ అయిన తర్వాత 7 రోజుల తర్వాత, మినిమం గ్యాప్ 7 రోజుల తర్వాత రెండవ గ్రామ సభలో ప్లానింగ్లో ఈ యొక్క అమౌంట్స్ అప్రూవల్గా పంపిస్తారు. ఇది సిస్టమ్. మరి ఈ రోజున మీ ప్రపోజల్సే 4,500 కోట్లు ఉన్నాయి. ఒకే రోజు చేయడం ద్వారా పంచాయతీ సర్పంచులను కానీ ప్రజాప్రతినిధుల్ని పిలవకుండా, అందులో అధికారుల్ని, సంబంధిత అధికారుల్ని లేకుండా గ్రామ సభలు ఒకేసారి నిర్వర్తించడం ద్వారా ఈ రాష్ట్రానికి, పంచాయతీలకి, పేద వర్గాలకి ఎంత నష్టం జరిగిందంటే, కనీసం ఫస్ట్ ఇయరే కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్లు అడగాల్సినటువంటి, పనులకు సంబంధించి అడగాల్సినటువంటి ప్రపోజల్స్ పంపాల్సినటువంటి మీరు 4,500 కోట్లకి కేంద్రాన్ని పంపిస్తున్నారు. అంటే సుమారు 5,000 కోట్లు తక్కువ మీరు ప్రపోజల్స్ పంపిస్తున్నారు. మరి గత సంవత్సరం ఎలక్షన్ సంవత్సరంతోనే పోల్చుకుంటే 2,000 కోట్లు మీరు తక్కువ పంపిస్తున్నారు మీ ప్రపోజల్. మరి వాళ్ళు ఎంత ఇస్తారు? మీరు 4,500 పంపిస్తే 4,000 ఇస్తారు. మీరు అందులో డబ్బులు అసలే లేవని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వామ్మో నాకు భయం వేస్తుంది. ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు నాకు భయం వేస్తుందని చెప్పకూడదు కార్యకర్తలకి. ఏ కుటుంబ పెద్ద నాకు భయం వేస్తుందని చెప్పకూడదు తన కుటుంబానికి, తన పిల్లలకి, తన భార్యకి. అటువంటిది మీరు నాకు భయం వేస్తుందని మోసం చేయడానికి, పేదవాళ్ళని మోసం చేయడానికి, మీరు ఇచ్చిన హామీలని సూపర్ 6 మోసం చేయడానికి భయం వేస్తుంది, డబ్బులు లేవని అని చెప్పేసి అంటున్నారు. మరి రేపు కేంద్రం నుండి వచ్చిన డబ్బులు మీరు పూర్తిగా వినియోగించుకోలేక అదనంగా పెట్టేది ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో 4,000 కోట్లు మీరు ప్రపోజల్స్, మీరు 4,500 పంపించి 4,000 కోట్లు మీరు తెచ్చుకుంటే ఎంత నష్టపోతుంది ఈ రాష్ట్రం? నిదానంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఎంపీడీఓని, ఈఓఆర్డీని, సెక్రటరీస్ని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ఏ పార్టీ అయినా అందరినీ పిలిచి అక్కడి నుంచేటువంటి వర్కులు తీసుకుంటే ఖచ్చితంగా 10,000 కోట్లకు సంబంధించినటువంటి మనం అడగడానికి, దానికి ఉపాధి హామీలో మనం అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. అసలు పంచాయతీ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేటు స్థలాలలో కూడా, వాళ్ళ సొంత ఇళ్లల్లో, కాంపౌండ్లలో కూడా ఈ గ్రామ సభలో నిర్వర్తించినటువంటి కార్యక్రమాలు జరిగినాయి. సర్పంచుల్ని పిలవల, వీళ్ళని పిలిచేది ఏముందని, ఆ లాస్ట్లో ఏదో ఊరికి అట్లా వచ్చి పొమ్మన్నారు. ఎంపీపీలను పిలవల, జెడ్పీటీసీలను పిలవల, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని కూడా నిన్న ఒంగోలులో కళ్ళగుంట అనేటువంటి గ్రామంలో వాళ్ళ సొంత ఇంట్లో, వాళ్ళ కాంపౌండ్లో పెట్టేసేసుకున్నారు. పేపర్లో కూడా వచ్చింది. 10,000 కోట్లు ప్రజలకు దూరం చేస్తున్నారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పవర్ని డీసెంట్రలైజ్ చేసి సమితిని తీసుకొచ్చి మండలాలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీన్ని మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి తీసుకొచ్చి, గ్రామంలో కూడా 2-3 సచివాలయాల స్థాయికి, ఇంకా క్రింది స్థాయికి తీసుకుని వస్తే పవర్ని మళ్ళీ దాన్ని తీసేసి పేదలకి, ప్రజలకి ఎక్కడైతే అధికారుల దగ్గర ఉంటారో వాళ్ళని దూరం చేస్తే కానీ నాయకుల యొక్క అవసరం రాదు అని చెప్పేసి మీ పార్టీకి మీ పచ్చ బెళ్ళ చూయిస్తేనే పనులు చేయడానికి కోసం మేము 18 ఏళ్ళు నిండితే ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకి నేను డైరెక్ట్గా 15,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటికి రైతుకి 20,000 ఇస్తానన్నారు రైతు భరోసా. మరి రైతుకి ఇవ్వాల, దానికి మళ్ళీ రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు, సిలిండర్కి రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు, మరి బిడ్డలకి తల్లికి వందనం రోడ్డు మ్యాప్ వేస్తానన్నారు. రోడ్డు మ్యాప్ ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆల్రెడీ రోడ్ మ్యాప్. అది ఇవ్వండి మీరు ఇచ్చిందాక. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు రోడ్డు మ్యాప్ ఇంకొక 10 ఏళ్ళకి వేస్తారు, 5 ఏళ్ళకి వేస్తారు, 4 ఏళ్ళకి వేస్తారు. అప్పుడు దాకా ఒక విద్యా సంవత్సరం పోతే, ఒక సంవత్సరం వ్యవసాయం చేయడానికి రైతు బాధపడితే ఇది ఫ్యూచర్ మీద పడుతుంది. ఒక సంవత్సరం విద్యా వ్యవస్థ వెనకపోతే ఆ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి, ప్రభుత్వం మీద నమ్మకం పెరిగిపోతుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు ఇవ్వలేకపోతే ఈ దేశం మళ్ళీ 40 సంవత్సరాలు వెనకపోతుంది ఒక్క విద్యా సంవత్సరం పోతే.
కాబట్టి ఏదైతే అమ్మఒడి నడుస్తుందో ఇవ్వండి ఈ సంవత్సరం. మీరు రూట్ మ్యాప్ వేసుకున్నప్పుడు దాకా ఇవ్వండి. అప్పుడు మీరు ఇద్దరికి ఇస్తారో, ముగ్గురికి ఇస్తారో, 10 మందికి ఇస్తారో మీరు రూట్ మ్యాప్ వేసుకొని చేయండి. అంతేగాని మీరేమో 100 కోట్లు జగన్ మా ప్రభుత్వానికి మీరు అందించి మీకు 5,000 కోట్లు మీరు తీసుకొని ఖజానా లేదు, సంపద సృష్టిస్తానన్నావు. సృష్టించు. అది చేతగాక డబ్బులు ఇవ్వలేనని చెప్పేసేసి మీరు చేతగానోడు మాట్లాడినట్లుగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయడం దేనికి? ఉచిత ఇసుక అన్నావు. సరే, ఉచిత ఇసుక ఇస్తున్నావా? నాకు ఇక్కడికి ఇంటికి చేరా ఇంతకు ముందు కంటే 1000 రూపాయలు అదనంగా అవుతుంది. ప్రభుత్వానికి ఉచితం, ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వారు. తెలుగుదేశాన్ని ప్రశ్నించండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి, బయటకు రాకపోయినా కనీసం లోపల ప్రశ్నించండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జాతి ఉంది. మీరు రేపు ఏదో పైకి తీసుకొని వెళ్తున్నారన్నటువంటి మీ సామాజిక వర్గం ఉంది. అవమానకరంగా ఈ రోజున కాపు సామాజిక వర్గం గ్రామాల్లో తిరుగుతున్నారు. మా నాయకుడు ఏంది ఇంత దిగజారిపోయాడని చెప్పేసి అనుకుంటున్నారు. మా నాయకుడు ఇన్ని మాటలు చెప్పారు, తెలుగుదేశాన్ని ప్రశ్నించట్లేదు ఏందని అనుకుంటున్నారు. మా నాయకుడు సూపర్ 6 ఇప్పిస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ఇప్పించలేకపోతున్నారు ఏందని కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా బాధపడుతున్నారు, అవమానకరంగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే 3 నెలలు కాల మీ ప్రవర్తన వలన ఇప్పటికీ 11% ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి విలువ పోయింది. ఆయనతో ఒకరోజు మీరున్నా మీ గౌరవం, మీ విలువలు ఇంకా రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని తగ్గించకుండా మీ జన సైనికుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని ప్రశ్నించండి, గట్టిగా మాట్లాడండి.